వాంకిడి విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ అన్నారు. శైలజ చావుకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఓ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి చౌదరి శైలజ అనబడే 9వ తరగతి విద్యార్థిని గత అక్టోబర్ 29న ఫుడ్ పాయిజన్ గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 25 రోజుల తర్వాత ఆమె మరి నిన్న మృతి చెందడం జరిగింది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే మరి శైలజ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి గిరిజన పాఠశాలలో జరిగినటువంటి హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల మరి నిండు ప్రాణాలని కోల్పోవడం జరిగింది. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అఖిల భారతీయ మాలి మహాసంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అలాగే నిరుపేద కుటుంబం కాబట్టి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలి. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 50 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాము. ఈరోజు మరి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా